హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు వచ్చేసి చేపల ఫ్రై అండి, మా స్పెషల్ ఇంట్లో. నేనైతే ముందుగా చేపలు నీట్గా కడిగేసుకొని కట్ చేయించేసి తీసుకొచ్చిన తర్వాత వాటిని పసుపు అన్నీ అంటే మొత్తం మసాలాలన్నీ వాటికి పెట్టించి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ నాన్ స్టిక్ పెన్ అయితే పెట్టాను ఆయిల్ వేసి. అది కొంచెం హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసేసి, చిన్న చేపలండి అవి, ఏది సందువ ఎర్ర సందువ ఏదో సందువ అంటండి. చిన్న చేప, ఒక చేప 2 ముక్కలు అయింది అంతే. తల ఒక ముక్క, తోక ఒక ముక్క అయ్యింది, 2 ముక్కలు అయినాయి. 5 చేపలు వచ్చాయి. 100 రూపీస్కి 5 చేపలు వచ్చాయి అన్నమాట. ఇవి టేస్ట్ బాగుంటాయని తీసుకున్నాను. ముళ్ళు పెద్దగా ఉండవు ఈ చేపకి, నడుముళ్ళు ఒకటే ఉంటుంది అనుకుంటా. అలా అయితే వేపేసానండి. ఇంకోండి, నోరూరించే చేపల ఫ్రై. మీలో చేపల ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి, ఆ ముక్క చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. వీడియోలో రియల్గా అంటే చేపల ఫ్రై ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఈ చేపల ఫ్రైకి. వాటితో పాటు వాటికి ఈ ఉల్లిపాయ ముక్కలు లేకపోతే అసలు తినాలనిపించదు. నాన్ వెజ్ అంటేనే సైడ్గా ఒక ఉల్లిపాయ కోసుకొని ఉంచుకోవాలి. చేపల ఫ్రై మధ్యలో కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేసి వేసాను. చూస్తుంటేనే చాలా బాగున్నాయి, అంటే వీడియోలో చూస్తుంటేనే తినేయాలి అవన్నీ తీసుకొని అన్నట్టుగా ఉన్నాయి ఆ ఫ్రై ముక్కలు అయితే. చూడండి. ఓకే, బాయ్.